నాకు వార్తలతో వచ్చిన అవన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. ఆకుపచ్చ తెలంగాణకు ఇంకో అడుగు, నాటిన చెట్లు మనకు కావాలే గొడుగు. పార్టీ పేరు నిలబెట్టిన కాంగ్రెస్ లీడర్లు ఇద్దరు వేసిండ్రు ఉల్టా పల్టా గేర్లు. సర్వేకు వివరాలు చెప్పిన చంద్రన్న, జల్దిన ఓటర్ అడ్రస్ మార్వన్నా. ట్రాఫిక్ వాళ్ళు చేస్తుండ్రు స్ట్రిక్ట్ డ్యూటీలు, ఇంకెవ్వరు పడలేరు వీళ్ళతోని పోటీలు. చెట్టుకు పైసలు దులుపుతానంటున్న సత్తి. ఊళ్ళరా 40,000 మొలకలు పెడితే ₹1,00,000 ఇస్తారంట. హరీష్ రావు సారే చెప్పిండు. జాగ దొరికి ఫాడైతే ఎడబెట్టాలనో ఏమో. అమ్మయ్యా, ఇక కోతులతోని తిప్పలు తప్పినట్టే. కొన్ని రోజులు భరిస్తే చాలు. మరి తక్కువ తిప్పలు పెడతాయా? ఊర్ల మీద పడి ఇండ్లు వీకి పందిరేస్తున్నాయి. ఎండబెట్టిన కొబ్బరి చిప్పల కాంచెలు ఎత్తుకోబోతున్నాయి. ఉషా ఉషా అని ఎలగొడుతుంటే మన మీదకే కైక్కుమంది దుంకుతాయి. చందాలేసుకొని కోతులు నిలగొట్టిన ఊర్లు కూడా ఉన్నాయి. కోతుల భయానికి కొండెంకలు కొనుకొచ్చుకున్న వాళ్ళని కూడా చూసినాం. మరి ఇట్లా ఎంతకని తిప్పల పడతా మాటతోని కొట్టబోతానేమో అంజన్న దేవుడని అదో నమ్మికాయే. కొట్టకుంటా తిట్టకుంటా కోతులే మనకు దండం పెట్టి ఆటితో బాది చూసుకునే ఒక కార్యం సురువైంది యాలా. ఈ పాటికే మీకు జర్రంత అర్థమై ఉంటుందిలే. మీరు కూడా ఈ పనిలో భాగమైతే ఇంకా మంచిది. మనం అందరం కలిసి చేసుకోవాల్సిన పనిది. యాడ సీఎం సార్ మీటింగ్ అయినా గులాబీ కండువాలు, గులాబీ కుర్చీలు, ఆఖరికి తట్టలు కూడా గులాబీయే ఉంటాయి కదా. కానీ ఇయ్యాల చూడుండ్రి, హబ్బా అందరి మెడలల్లా ఆకుపచ్చ కండువాలే. సీఎం సారు టోపీ కూడా పెట్టుకుండు. అరే ఆకుపచ్చ తెలంగాణ కోసం సారే కండువా మార్చిండయ్యా. మీరేంది గులాబీ తట్టలు తెచ్చిండ్రు? మొదలు గడనట మట్టిని గట్టిగా దొక్కుండ్రి. అది ఇక జరుగుండ్రి సార్ నీళ్ళు పోస్తుండు. అట్లా సరిపోను నీళ్లు పడుతుండు. ఎంతసేపు పిచికారీ చేస్తారు సప్పుడు దాకా లేవట్టి పోయాక. మళ్ళా సారు పెట్టింది ఏం చెట్టు అనుకుంటుండ్రు? కేసీఆర్ సార్ది కర్కాటక రాశి కాబట్టి కదంబం చెట్టు నాటిండు. ఇక ఆన్నే పెట్టిన మీటింగులా వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలి. కోతులు వాటి జాగ్రత్తగా పోవాలి, వానలు మళ్ళీ మనకు వాపస్ రావాలి, మనందరం సంతోషంగా బతకాలి. ప్రతి పాఠశాల ప్రతి బడి ఒక ఆకుపచ్చ ఒడి కావాలి. ఇట్లనే ఇంకో ముచ్చట కూడా చెప్పిండు. ఇంతమందిలో ఎవరైనా ఒక్కరు ఇంత డబ్బు పెడితే వానలు వస్తాయి సార్ అని చెప్తే కొనుక్కరావడానికి నేను సిద్ధంగా ఉన్నా. కొనుక్కుంటే దొరకాయి వానలు, చెట్లు పెంచుకుంటే వస్తాయి వానలు. ఖచ్చితంగా తెలంగాణ ప్రపంచంలోనే ఒక ఆకుపచ్చ తెలంగాణ, అద్భుతమైన తెలంగాణగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా సారు చెట్టు నాటిండో లేదో నల్గొండ జిల్లా పెద్ద సడక్ పొంటి లక్షల మంది కలిసి 1,25,000 మొక్కలను ఒక్కపారే నాటి రికార్డు కొట్టేసిండ్రు. నల్గొండలనే కాదు తెలంగాణ అంతటా చెట్లు నాటే కార్యాలు నడిచినాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఆఫీసర్లు బల్లు గుళ్ళు అనే తేడా లేకుండా మొక్కలు నాటిండ్రు. ఈ తాపకు ఎట్లకెళ్ళి 44 కోట్ల చెట్లు నాటాలని పిలానేసిండ్రు. పోయిన తాపలెక్క నీళ్లు లేక ఎండిపోకుంటే జల్దిగానే మనం ఆకుపచ్చ తెలంగాణను కళ్ళ నిండా చూడొచ్చు. సీఎం సారు గాలి మోటార్ల మీదకెళ్ళి పోతాంటే కిందికి తొంగి చూస్తే పచ్చటి అడవులు తప్ప ఊర్లు కనిపించద్దనే కోరిక కూడా తీరినట్టయితది. ఆకుపచ్చ తెలంగాణ కోసం సీఎం సార్ ఇంత కష్టపడుతుంటే మెదక్ జిల్లా నర్సాపూర్లో చూడుండ్రి ఏం జరిగిందో. పెద్ద పెద్ద చెట్లను 7 కాడికి పోతం పెట్టిండ్రు. మొద్దులకు మొద్దులు అమ్ముకున్నారు. సకదనాలు అడవిని సగం చేసేసిండ్రు. మళ్ళా చెట్లు నరికింది దొంగలు అనుకునేరు. కుద్దు చెట్ల కావాలుండే ఆఫీసర్లే పెద్ద సార్లు వచ్చి నరుకుమంటేనే కూలోళ్ళని పెట్టి కొట్టించిన అని బాగా జాప్తా చెప్తుండే ఈ సారు. మిగటానికి వచ్చే వరకు మాకేం తెలియదని ఈయన మీదకి నూకేసిండ్రట. ఎందుకు సస్పెండ్ చేస్తారు? నేను ఇలా తిన్నదేమున్నది? నేను 2-3 నెలల నుంచి ఎండలో బాధపడుతున్నా. నేను ఏమైనా మాట మాట్లాడితే నాకే తిడుతున్నాడు. నేను ఎట్లా చెప్పగలుగుతా? రేంజ్ ఆఫీసర్ ఏమో తప్పించుకుంటున్నాడు, ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు పెడుతున్న మొలకలు పెరిగి ఎన్నడీ చెట్ల లెక్క పెద్దగా కావాలి. ఈగరం ఇళ్ళకితే ఈగొచ్చి చెడగొట్టినట్టే ఉన్నది పో. నాకు ఇప్పటికి ఇంకా గుర్తుంది, 2 ఏళ్ల కిందట సకల జనుల సర్వే అని ఒకటి చేసిండ్రు. పేరు, ఊరు, కులం, మతం, భూమి జాగలు, ఆస్తులు, బండ్లు, కార్లు, గ్యాస్ బూట్లు, పెళ్ళైంది లేంది, ఎంత చదువుకుంది, ఏం చేస్తుంది మొత్తం
రాసుకోవాలి ఒక్కనాడే. ఆఫీసర్లు వచ్చినప్పుడు ఇంట్లో లేకుంటే ఇక మీ పని అయిపోయినట్టేపో అని కూడా ప్రచారం జరిగింది. ఇక ఇంటింటికి తిరుక్కుంటా కమ్మలు రాసుకోవాలి ఆఫీసర్లు. అంటే ఆటిని బట్టే కదా రేషన్ కార్డులు పింఛన్లు వంచింది. సేమ్ టు సేమ్ ఇట్లనే ఆంధ్రాలో కూడా ఇలా సకల జనుల సర్వే జరిగింది. మరి మనోళ్ళంటే కాగితాల మీద రాసుకొని పోయినరు. చంద్రన్న ఏలువడిలా కాగితాలు ఉంటాయా? మొత్తం కంప్యూటర్ల మీదనే, అది కూడా జేబులు వేసుకొని తిరిగే చిన్న కంప్యూటర్ల మీద. అందరు ముచ్చట మనకెందుకు కానీ చంద్రాలు సార్ వివరాలు ఏమేమి ఉన్నాయో అవి చూద్దాం. ప్రజా సాధికారిత సర్వేని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రుల వారి నివాసం నుండి మొదలు పెడుతున్నాం. ఓటర్ కార్డు గ్యాస్ బుడ్డి నెంబర్ అట చెప్పు సారు. ఫస్ట్ ఈ రెండు హైదరాబాద్ లో ఉన్నాయి నా పేరుతో, ఇక్కడ లేవా? లేకపోతే ఆ రెండు అక్కడ ఉంటే వాళ్ళకి పోతాయి కదా, నాకు రావు కదా. హైదరాబాద్ లో కొట్టేపించుకొని ఆంధ్రాలో తీసుకోసారు జల్దినా. వామ్మో, రేషన్ కార్డు నంబర్ చెప్పమని అడుగుతున్నాడు. సీఎం సార్ ఏమన్నా కంట్రోల్ బియ్యమే తింటుండొచ్చునా? చిత్రం ముచ్చట కాకుంటే ఆధార్ కార్డు నంబర్ చెప్తాడు, రాసుకోండి. 320 6880999. పర్మనెంట్ అడ్రసా కాదా అని అడుగుతుండ్రు. అంటే మనం రెంటే కదా, ప్రస్తుతానికి రెంటే. రెంట్ అంటే ఇన్ ది సెన్స్ టెంపరీ. అవు సారు, సీఎం కుర్చీలు ఉన్నన్ని రోజులే గీ ఇల్లు మనది. ఇక ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయో అడుగుతుండ్రు. ఉంది, ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, కంప్యూటర్ ల్యాప్టాప్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, రేడియో ఉందని చెప్పు సారు. రేడియో లేదంటే మోడీ సార్ ఫీల్ అవుతాడు. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ వింటలేడని బాధపడగల్లా. ఉంది, ఉంది, ఆటోమేటిక్ ఎస్ఎం ఉంది. ఓకే. ఇక ఇల్లు జాగలు, భూములు, బంగారం, కంపెనీలు ఏమేమి ఉన్నాయో అడిగిండ ఆఫీసరు. ఆ డీటెయిల్స్ అన్ని మా వాళ్ళు ఇస్తారు, తీసుకొని ఫిలప్ చేయండి. అన్ని చెప్పిండు గాని ఆస్తుల ముచ్చటైతే చెప్పలేడు. సీఎం సారే చెప్పకుంటే ఇక పబ్లిక్ ఎట్లా చెప్తారో. ఏలి ముద్రలు తీసుకుంటుండ్రు. అగో కంట్లను పోటువ దింపుతుండ్రు. చిన్నబాబు వచ్చిండు, ఆయనను కూడా పోటువాలు దింపుకోండ్రి. అరే అదేంది, సర్వే అయిపోయిందని తలుపుకు స్టిక్కర్ అంటూ పెడుతూనే ఉన్నారు. భువనేశ్వరి మేడం కోడలు మన్మన్ పోటువాలు దింపుకోరా? సారేమో విజయవాడలుండే, ఇంటోళ్ళేమో హైదరాబాద్ లుండిరి. మకాన మార్చేదాకా గీ తిప్పలు తప్పేటట్లేవు పో. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటుండ్రు. ఇంటికాడ పోతే బాయి కాడ పోతే మంచి చెడ్డ లేదున్నా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. పని కూడా ఇద్దరు వంచుకుంటేనే జల్దినైతుంది. పుసుక్కుర పక్కలతో లొల్లైందనుకోండి, అన్నదమ్ములు ఇద్దరు ఒక్క పట్టు మీద ఉండాలా లేదా? ఉండాలే కదా. ఎదుటోడిని ఓడగొడేందుకు ఎసొంటి ఎత్తులేయాలనో అన్ని ఆలోచన చేయాలి. అంతేగాని అన్న ఎడ్డం తమ్ముడు తెడ్డం అంటే నడుస్తా అది. వాళ్ళని చూసి పక్కోడు పక్కున నవ్వుతాడు. అరే వీళ్ళిద్దరి మాట ఒకటే ఉండదు, వీళ్ళేం కదరో అని అనుకుంటారు. ఇల్లు అయినా పార్ట్ అయినా మొదలు కూర్చొని మాట్లాడుకొని ఒక మాట మీదకి వచ్చినాకనే మాట్లాడాలి. లేకుంటే గీ సార్ల లెక్కనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఎవ్వలే మాట్లాడాలన్నా ఫుల్ స్వేచ్ఛ ఉంటది. పార్టీ సిద్ధాంతాలు పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఆకుపచ్చ తెలంగాణ పథకం అద్భుతమని సర్కార్ను షెట్టెక్కిచ్చిండు పెద్దలు జానారెడ్డి గారు. అందరూ మొలకలు నాటాలే అని పిలుపు కూడా ఇచ్చిండు. ఇక గిదే పథకం గురించి భట్టి విక్రమార్క సార్ ఏమన్నాడో ఈనుండ్రి. హరితహారం అనేది బిగ్గెస్ట్ స్కామ్ ఈ రాష్ట్రంలో. మండలంలో రివ్యూ చేస్తే దాదాపు 1000 కోట్ల రూపాయల లెక్క వచ్చింది. చెట్లు పెట్టక ముందే పథకం ఫలాలను మింగేసిండ్రని చెప్పుకొచ్చిండు. ఒక్కటే పార్టీలా ఒక్కటే పథకం గురించి ఒక లీడరు అద్భుతం అంటే ఇంకో లీడరు అధ్వానం అన్నాడు. షెయి గుర్తు పార్టీల తప్ప దేశంలో ఇంకే పార్టీల గిట్లా మాట్లాడుతందుకు ఛాన్స్ ఉండదు. గప్పట్ల పెద్దలు జానారెడ్డి సారు 5 రూపాయల భూవదిని కూడా సర్కార్ను తారీఫ్ చేసిండు. మనం నిన్ననే చెప్పుకున్నామా నరసింహం సార్ పనితనం గురించి. విజయవాడకి ఎందుకు అయింది, చంద్రాల సార్తోని ఏం మాట్లాడింది, విలేకరులు ఏం చెప్పింది, గుళ్ళు గోపురాలు ఎట్లా తిరిగిందో చూసినాం కదా. ఇక చంద్రన్నతోని మాట్లాడాల్సిన పని అయిపోయింది కాబట్టి చక్కగా ఏడుకోయినరు అనుకుంటుర్రు. ఇంకేడికి హైదరాబాద్కు అని అంటుర్రా? స్వకార్యం స్వామి కార్యం కోసం ఏడుకోయిందంటే ఆగో డిరేస్ మార్చిండంటే ఏదో గుడికోయినట్టున్నాడు. తిరుపతే గవర్నర్ సారు ఏడుకో పోతుండు చూద్దాం మరి.
కూరగాయలు నిల్వ చేసి అర్రలో కోతుండు. ఏమేం కూరగాయలు తెచ్చిండ్రు, తేటగున్నాయా లేదా అని చెకింగ్ చేస్తుండు. మళ్ళా ఆడికెళ్ళేట పోతాండు. అరే అన్నదాన సత్రం ఉన్నట్టుంది. ప్లేట్ పట్టిండు. వేసుకో సారు, ఇంకా జరంత వేసుకో. సాలట తీ. సెల్ఫ్ సర్వీస్ కాబట్టి నిలబడే తిన్నాడు. రుచి కూడా మంచిగున్నట్టుంది. పక్క మనిషిని అడుగుతున్నట్టున్నాడు. రోజు ఇట్లనే వండుతారా లేకుంటే నేను వస్తున్నాను తెలిసి వండినరా అని. లేదు సారు, రోజు మంచిగానే వండుతాం అని అంటున్నట్టున్నాడు. లంచ్ టైంకు నాస్తా చేస్తున్నాడు. తినేటోళ్ళను కూడా అడుగుతున్నాడు కూర బువ్వలు మంచిగున్నాయా అని. ఏ ముచ్చట కా ముచ్చటే చెప్పుకోవాలి. నరసింహం సార్ అంటే నరసింహం సారే. మనము మస్తు మాటలు చూసినాం. యాక్టర్లు యాక్టర్ అమ్మలతోని బండ్లు నడుపుటోళ్లకు క్లాసులు చెప్పించిండ్రు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. తాగి బండ్లు నడపొద్దు, హెల్మెట్లు పెట్టుకోవాలి, రూల్స్ పాటించాలి అని. యాక్టర్లను చూసి మనోళ్ళు మురిచిపోవడే తప్ప వాళ్ళేం మారినరో వాళ్ళకే తెలియాలి. కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చి క్లాసులు చెప్పుడు కాదు, వాళ్ళే క్లాసులు చెప్పే స్థాయికి ఎదిగినరు. ఏ డిపార్ట్మెంట్లలో ఆమ్దాన్ తక్కువ వస్తుందో తెలుసుకొని వాళ్ళకు ట్రాఫిక్ పోలీస్ అన్నలతో పాఠాలు చెప్పిస్తే ఇక అందరి పొండ్రి దెబ్బకి సర్కార్ గలపెట్టి నిండిపోతుంది. అబ్కారోళ్ళ తర్వాత ఉత్తమ సేవకులంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళే. చలాన్ల పేరు మీదనే కోట్ల రూపాయలు కమాయిస్తుండ్రు. పోయినేడాది మన తాన గుంజింది ఎంతనో తెలుసునా? 100 కోట్లు. ఈ తాపకు ఆల్రెడీ 70 కోట్లను దాటేసిండ్రట. ఈ లెక్కన చూస్తే 150-200 కోట్లకు సూటి పెట్టినట్టే లెక్క. అల్కటి పని. మూల మలుపు కాడ నిలబడితే చాలు చలాన్లు రాస్తందుకు ఎస్ఐ సార్కే చెయ్యి నొయ్యాలే. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేసినంత స్ట్రిక్ట్ డ్యూటీలు ఇంకెవ్వరు చేయరు కావచ్చు. మొత్తం పోలీసు వాళ్ళ జీతాలు ట్రాఫిక్ వాళ్ళే ఎల్లదీస్తట్టుండ్రు. సర్కార్ మీద జీతాల బరువే లేకుండా చేస్తుర్రు అనుకో రాదుర్రి. అంత మన పుణ్యమే మరి. నెత్తికి షిప్ప పెట్టుకోకుండా పోవద్దురా అంటే ఇంటమా? బుర్రు నురికితిమి నడ్మిట్ల దొరికించుకొని నున్నగా గీకిరి. ఇద్దరికంటే ఎక్కువ పోవద్దురా అంటే అలా ఇంచి ముగ్గురు తిరగబట్టిరి. ఎన్ని మాటలైనా చలాన్లు కడతారు కానీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకోరు. ఇక పొగగొట్టాలకైతే మొక్కాలే. ఉరుకుతున్న కంపెనీ అనుకోరాదు. ఇక పొద్దెక్కితే సుక్కలేందే బండెక్కరైరి. మందు మీటర్కే మోసచ్చేటట్టు తాగి దొరికినోళ్ళు ఎంతమంది లేరు. మంచిగా చెప్తింటావా? నాకు కాదు నా తోకకు చెప్పు అనుకుంటా ఉరికితే బండి అప్పుడు బరుకుడు పెట్టిండ్రు. మనం మారం చదివించుకునుడు ఆపం. ఈ జెండా వందనానికి ఉత్తమ డిపార్ట్మెంట్ అవార్డు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకే పో. హలో నర్సిగా, పక్కపంటి యారిగారు ఉన్నారా? ఆయనకి యారిగా ఏం చేస్తున్నావు రారా? మన ఇంటి కాలు జాగా ఉన్నారు గారా, అందులో 500 మొలకలు పెట్టుండి డబ్బున జల్దీ వండి అయిపోతాయి. మళ్ళా ఆ జాగాలు ఎవరన్నా పెడతారు, మనకు జాగా దొరకరు. మళ్ళా డబ్బున ఉంది. బోడశంకర్గా ఏం చేస్తున్నావురా? అరే మన చేను పక్క పంటి ఆడ ఓరకలే రారా, ఓరకగడ్డ మీద 2000 మొలకలు పెట్టుండి డబ్బున. ఆగో మా గిరిదవారు ఏదో ఇద్దరు పడతానట్టున్నాడు కదా, అంత ఆగమాగం చేస్తాడు. ఉదార్థంగా ఎప్పుడన్నా మాట్లాడిస్తావా నువ్వు? జర సేఫ్ ఆగితేమైంది నీకు నాయనా? మనది కుష్కి భూమే కదనే. 2000 మొలకలు పెట్టు, అందులో పెట్టు. నేను చెప్తున్నా ఏం కాదు పెట్టు. ఓ అలుకు పిడుచు మొక్కపోడా ఏందిరా ఒకటే తీరు లోరుతున్నావు? ఆ మొక్కలు పెట్టుడేంది? అక్క నీ ఎడమ చెంపకు మేకప్ తక్కువైంది చూసుకోజరా. అవునా తమ్మి? అబద్ధాలాడతావేందిరా? అంగట్లో తుట్టే ఆగమా మురికినట్టు నువ్వు ఆగమా మాట్లాడుతున్నావు. అక్క ఫసల మంద నీకు ఫటేల్ కంచున్నది కదా అక్క, అందులో 20,000 మొలకలు పెట్టిస్తా అక్క. ఇంకేడ పెట్టియాలి చెప్పు. ఆ కంచే మనం మీ తాత జాగిరా, అందులో ఎట్లా పెడతావురా? అక్క మన ఊరు మీరు బాను కీరాన గడ్డ దిక్కు మస్తు భూమి ఖాళీగా ఉన్నది కదా అక్క, అందులో పెట్టిస్తే మా 30,000 మొలకలు. అది సర్కార్ భూమిరా, నిన్ను అందులో ఎందుకు పెట్టనిస్తారు? అందులో పెడితే కేసులు అయితే బిడ్డ, నువ్వేమనుకుంటున్నావు కానీ. మళ్ళా గనిగానం మొలకలు ఏడ పెట్టాలరా నాయన? జర్రాన్న అంటే మన చేను మూలకి ఏమన్నా పెట్టుకోవచ్చు కానీ గనిగానం ఏడ పెట్టుకోవాలి? నెత్తి మీద పెట్టుకోవాలనా? అబ్బా సత్తి, అసలు నీ ఇకవత ఏందిరా? ఎట్లాగైనా చేసి ఊళ్ళో 40,000 మొలకలు ఏడబెట్టాలంటే తనలాడుతున్నా అప్పటి సంది. నువ్వే డిశ్చార్జింగ్ చేస్తున్నావు నడమ. అవునా? మరి నీ 3 ఎకరాల పొలం ఉన్నది కదా, అలా పెట్టుకోపో. అయినా అది కూడా సరిపోతామి, అది తెలుసా నీకు? చేనులో మొలకలు పెట్టి నేనేం తిని బతకాలే? వెంకటమ్మ దుకాణంలో ఫుట్నాలు బుక్కి బతకాలనా? ఊళ్ళో 40,000 మొలకలు పెడితే 1,00,000 రూపాయలు ఇస్తారంట. హరీష్ రావు సరే చెప్పిండు. జాగ దొరికి పాడైతే ఏడబెట్టాలనో ఏమో. ఓ 1,00,000 రూపాయలు నీకు ఇయ్యర్రా,
ఊరోళ్ళు అందరు కలిసి పెట్టుకుంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కి ఇస్తారు. ఊరోళ్ళు అందరు కల్పిస్తారు. నేనేమో నా ఒక్కనికే వస్తుంది, నా అఫ్ అంతా తీరిపోతాయి, మస్తు పైసలు వస్తాయి అనుకున్నా. ఉత్త కథనే అయిపోయింది కదా నాయన. అనుకుంటావు మొలకలు పెట్టి గరిసెలు నింపుకుందాం అనుకున్నావులే. ఓరడిపించిన వాడేద్దు, సగం సగం వింటాడు ఉరుకుతాడు. ఇక ఇట్లా అయితే అట్లా అయితే ఉర్రా కానీ ఇంకో ఇకుమత్ ఉన్నది, అది చేస్తాగు. ఫిలాన్ ఉన్నన్న తాన. మీ ఇంటి ముంగల ముగ్గులు వేస్తారా? ఏమిటితోనే వేస్తారు? చాక్ పీస్ ఒకటి ఇవా పెద్దగా ఉన్నది. ఇప్పుడు చూడు ఎట్లా చేస్తా, నా పేరే రాసుకుంటా మొత్తం. ఇది నాది అంటాను రాసుకుంటా. ఒరే పోడా, ఏం చేస్తున్నావురా? గా చెట్ల మీద ఏం రాస్తున్నావు? చెట్లన్నీ చూడాక ఎట్లా బోరగా ఉన్నాయి, పేరు లేరు, దిక్కు లేరు, దిశ లేరు. అందుకే నాది అంటాను రాస్తున్నా, మంచిగా ఉంటది నాది. ఇది పెద్ద అయినాక రాస్తా, చిన్నగా ఉన్నది. ఇది కూడా నాదే. చెట్లు దిక్కులేని ఏందిరా, నాదని రాసుకుంటే అయిపోతుందా? అయినా ఎవడన్నా పేరు రాసుకుంటాడు కానీ నాది అని రాసుకుంటాడా? ఏమంటివి మాకు చెట్లు పెంచే అర్హత లేదందువా? ఏం టమాటా. ఇది చెట్లు పెంచే పరీక్షయే గాని 10వ తరగతి పరీక్ష కాకూడదు. నువ్వు పీల్చే గాలి ఎట్టిది? సొక్కమైనదా? నీ సుక్కు రెండితివా? నువ్వేమన్నా మొలకలు పెట్టినవా, నీళ్లు పోసినవా? నువ్వు ఇట్లనే మెలకలు పెడతావు కానీ కేబీఆర్ పార్కులు ఉన్న చెట్లన్నీ నాయే, పట్నంలో ఉన్న చెట్లన్నీ గుత్తపడతా. నేను గుత్తబట్టి చెట్లన్నీ నరికేసుకొని అమ్ముకుంటావారా? జైలుకు తోలుతారు బిడ్డ నిన్ను. నరికితే చెట్టు తిరిగిపోయి ఖరాబ్ అవుతుంది. అదే పెంచుకొని పేరు రాసుకుంటే నెల మంచిగా పైసలు వస్తాయి. ఇంత చిన్న పిలాన్ కూడా తెలియరా అక్క నీకు? అచ్చా, జోగురామన్న సారు చెట్టుకు 5 రూపాయల పథకం చెప్పిండు కదా, దాని గురించే నీ రందంతా? అక్క ఒక్క చెట్టుకు 5 రూపాయలు వస్తాయి కదా నెలకు. అరే మస్తు చెట్లు గుత్తబట్టుకున్నాం అనుకో, మస్తు ఆమ్దాని వస్తుంది మనకు. ఉడుకు నీళ్ళ చల్ల నీళ్ళ నట్టు తోడవుతుంది. ఓ బిత్తిరోడా, చెట్ల మీద పేరు రాసుకుంటే కాదురా, మనిషికో 50 దాకా మొలకలు పెంచితే నెలకు 5 రూపాయలు ఇస్తారు. పెంచుకొని రా అని అంటున్నారు కానీ జాగేడున్నదంట అని జోగురామన్న సార్ ఇస్తాడా? జాగ ఎడ పెంచుకోవాలి? అటు హరీష్ రావు సార్ పథకంలో లేను, ఇటు జోగురామన్న సార్ పథకంలో లేను. మా వాడు చెప్పింది కూడా వాజివే. జాగిస్తే అందరు పెట్టుకుంటారు, తెలంగాణ మొత్తం అడవే అవుతుంది. కానీ పైసలు ఇస్తారనే ఆశతోని కాకుండా నపరో చెట్టు పెట్టుండ్రి, మనకి మంచి గాలి దొరుకుతుంది, ఆనలు కూడా బగ్గ పడతాయి. అమ్మో, ఈ స్కూళ్ళల్లో ప్రోగ్రెస్ కార్డులు తెచ్చుకున్నాక పోరగాన్ల మోకాలు చూడాలి. దేవుడా నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి అని ఒకడు. దేవుడా నేను పాస్ మార్కులతో పాస్ అయినా చాలు, నేను గుండు కొట్టించుకుంటా అని ఇంకొకడు. దేవుడా నేను ఫెయిల్ అయినా ఏం కాదు కానీ నా దుష్మన్ గాడైతే అస్సలు పాస్ కావద్దు అని ఇంకో పిల్లగాడు లోపటనే మొక్కుకుంటాడు. కారట్లు చేతిలో పడ్డాక జాతకాలు తెలిసి తెల్లారి సగం మంది బడికి డుమ్మా కొడతారు. ఎందుకంటే క్లాస్ టీచర్ ఇడిచిపెట్టదు కదా, చెవులకెళ్ళి రక్తాలు గారేటట్టు క్లాస్ వీక్తుందాయే. అట్లనన్నా మారుతారేమో అని చిన్న ఆశాలకు సేమ్ ఇట్లనే జరుగుతుంది. ఒక తాన మార్కులు ఎక్కువ తెచ్చుకోమని ఎన్ని మాటలు చెప్పినా చెవిన పెడతలేరట. మరి గా ఉత్తమ విద్యార్థులు ఎవరో ఇప్పుడు చూద్దాం. తీరకుంట వేస్తే సాలకుంట అవుతున్నది చంద్రాల సార్ కొత్త సంసారం. ఒక్కని రెక్కల మీదనే ఈదుకొస్తున్నాడట పాపం. మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న జాం లేదు, లేని జాం లేదు. ఒక్కలంటే ఒక్కలు కూడా చక్కగా పనిచేస్తలేరట. ఖుద్దు చంద్రాల సార్ చేపించిన సర్వేలనే తేలింది. ఎవ్వరి మూతుల ముంగట మైకులు పెట్టినా మా ఎమ్మెల్యే వేస్ట్, ముఖమే బంగారం అయిపోయింది, ఏం పని చేస్తలేడు, రోడ్లు వేపిస్తలేడు, పింఛన్లే ఇప్పిస్తలేడు అని చెప్పిండ్రట. మళ్ళా సీఎం సార్ ఎట్లా పని చేస్తుండని అడిగితే పాపం ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుండని 100కి 80 మంది ఫస్ట్ క్లాస్ మార్కులు వేసిర్రట. అంటే చంద్రన్న తప్ప కడమ లీడర్లంతా ఉడికేసుకొని తిని తడికేసుకొని బజ్జుంటుండ్రు అన్నట్టు. ఇదివరకే 2-3 మాటల సర్వేలు చేసినా గిదే ముచ్చట తేలింది. అయినా ఎమ్మెల్యేలు ఇసుమంతా కూడా మారతలేరు. మళ్ళీ 6 నెలలకు సర్వే చేస్తే పాస్ మార్కులన్నీ వస్తాయో లేదో మరి. ఈ ముచ్చట సర్వే చేస్తేనే చంద్రన్నకు తెలిసినట్టున్నది కానీ జేసీ దివాకర్ రెడ్డి సార్కు ఎన్నడో ఎరక. ఎంతకాలము ఎమ్మెల్యేలము ఎంపీలము ప్రజలు మోసం చేస్తా పోవాలా? నేను 1-2 మాటలు చెప్పా ఎంతో గట్టిగా. ఆయన కొంత ఎమ్మెల్యేల పైన అలసత్వాన్ని చూపిస్తున్నారు. మాకు భయం లేదు, ఆఫీసర్లకు భయం లేకుండా పోతుంది చంద్రబాబు నాయుడు అంటే. బాబు గారంటే భయం లేదు, జనం అంటే గుబులు లేదు. చంద్రన్న ఎంతసేపు జగనన్న మీదనే నజర్ పెడితే ఎట్లనే దినదినం లీడర్ల పతారా దిగ్విజయంగా ఎట్లా దిగజారుతున్నదో కూడా చూసుకోసారు. తీన్మార్ వార్తల మజాగానా ఒక్కసారి చూపించినామంటే మొత్తం తరిక మారిపోవాల్సిందే.
వార్త వేసినాం రా సరిపోతుందన్నా మా సత్తిగాడు ఒక్కొక్కపాయే ఊరికి ఇంకో వార్త తెచ్చేసరికి ఆఫీసర్లకు కాకదలిగినట్టయింది. అస్సలు ముచ్చట ఏంటంటే తిరుపతి ఎంకన్న ఏనుగుల తోకలను ఈకలను సాఫ్ చేసిండ్రని ఒక వార్త వేసినాం కదా. ఇక చూడండి ఏం జరిగిందో. ఏనుగుల ఎంటికెళ్ళి అమ్ముకున్న వార్త ఇట్లా పడ్డదో లేదో ఆఫీసర్లు ఉర్రికి రానే వచ్చిర్రు. ఒక్కొక్క ఎంటికెను వీకి ఎన్ని వేలు కమాయించిండ్రో తెలుసుకునేందుకు వచ్చిండ్రు. ఏమున్నది బోడ తోకను చూసి బోరుమని ఏడ్చుడు ఒకటే తక్కువ. ఇట్లనే ఇడిచిపెడితే తోకలను కూడా కోసి అమ్ముకుంటారని ఎంకన్న ఏనుగును ఆడికెళ్ళి మార్చేసిండ్రు. కొండ కిందికి ఇంకో జాగాలకు తీసుకొచ్చిండ్రు. ఆగు బండెక్కుమంటే ఎక్కుతలేదు, దేవుని సేవకు దూరం అవుతున్నా అని బాధపడుతున్నట్టుంది. ఇక చేసేదేం లేక నడుచుకుంటా తీసుకుపోయిండ్రు. ఏనుగుల ఎంటికెళ్ళి అమ్ముకున్న 2 మనుషులను కూడా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఇక ఈ వ్యవహారంతోని ఆవుల సత్రం ఆలత్ కూడా మారబోతుంది. ఇక చూడుండ్రి ఎంత అధ్వానం ఉన్నదో. హౌజుకు నాసు అట్టగట్టింది, దాన కూడా చక్కగా పెడతలేరట. సార్లు ఎందుకైనా మంచిది ఏనుగులను కాపాడుడే కాదు, ఏనుగు తోక ఎంటికెళ్ళను కాపాడుతందుకు కూడా సెక్యూరిటీని పెంచుండ్రి. ఆకుపచ్చ తెలంగాణకు ఇంకో అడుగు, నాటిన చెట్లు మనకు కావాలే గొడుగు. పార్టీ పేరు నిలబెట్టిన కాంగ్రెస్ లీడర్లు 2 వేసిండ్రు ఉల్టా పల్టా గేర్లు. సర్వేకు వివరాలు చెప్పిన చంద్రన్న జల్దిన ఓటర్ అడ్రస్ మార్వన్నా. ట్రాఫిక్ వాళ్ళు చేస్తుండ్రు స్ట్రిక్ట్ డ్యూటీలు, ఇంకెవ్వరు పడలేరు వీళ్ళతోని పోటీలు. చెట్టుకు పైసలు దులుపుతానంటున్న సత్తి ఊళ్ళరా 40,000 మొలకలు పెడితే ₹1,00,000 ఇస్తారంట. హరీష్ రావు సరే చెప్పిండు. జాగ దొరికి ఫాలో అయితే ఏడ పెట్టాలనో ఏమో. టాడా అయిపోదామా? మా వాళ్ళు టాడా అయిపోయమంటారు. టాడా.